వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. సో ఈరోజు నేను నా టీం కంప్యూటర్ నెట్వర్క్స్లో వైర్షార్క్ అనే ఎక్స్పెరిమెంట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. సో వైర్షార్క్ అనేది ఇట్స్ నెట్వర్క్ ప్రోటోకాల్ అనలైజర్. అంటే మనం డైలీ లైఫ్లో నెట్వర్క్ని చాలా యూజ్ చేస్తుంటాం. సో ఏదైనా డేటా ట్రాన్స్మిషన్ జరగాలి అంటే మనకి నెట్వర్క్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు వన్ సెల్ ఫోన్ నుంచి ఇంకో సెల్ ఫోన్కి మెసేజ్ వెళ్ళాలన్నా మనం వాట్సాప్లో మెసేజింగ్ చేసుకుంటాం కదా, ఆ ప్రతిదానికి కూడా నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నెట్వర్క్స్ అనేది మనకు ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాకెట్స్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్గా ఒక బిగ్ ఫోల్డ్ అనే ఒకటేసారి సెండ్ చేయలేం కాబట్టి ఇన్ ద మెథడ్ ఆఫ్ ఫైల్స్, అంటే ఒక చిన్న ప్యాకెట్ వేలో అది షేరింగ్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్షార్క్ అనేది ఇట్స్ అప్లికేషన్ అనమాట నెట్వర్క్ అనలైజ్ చేయడం కోసం. సో దానికన్నా ముందు కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో కంప్యూటర్ నెట్వర్క్స్లోనే మనం ఈ వైర్షార్క్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. సో a computer network is a collection of two or more computers and other devices connected together to communicate and share information. సో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా నెట్వర్క్ అనేది ఉండాలి. సో అదే మనం ఎక్కువ డిఫికల్ట్గా ఫీల్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఈజీగా షేర్ చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో కలెక్షన్ ఆఫ్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఒకే డివైస్కి కనెక్ట్ అయ్యి సెవెరల్గా మనం ఈజీగా వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ డేటా షేర్ చేసుకోవచ్చు అంటే అది ఓన్లీ యూజ్ ఆఫ్ త్రూ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇట్ హెల్ప్స్. సో దీని నుంచి కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి యూజ్ ఏంటి అంటే ఇట్ హెల్ప్స్ యూజర్స్ టు షేర్ ఫైల్స్, టు యాక్సెస్ ద ఇంటర్నెట్ అండ్ టు యూజ్ కామన్ రిసోర్సెస్ లైక్ ప్రింటర్స్ అండ్ సర్వర్స్. మామూలుగా ఇంటర్నెట్ హబ్లో కూడా మనం చూస్తుంటాం, జిరాక్స్ షాప్స్ కూడా చూస్తుంటాం. మనం ఏదైనా ప్రింట్ తీసుకోవాలంటే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది, దాని తర్వాతే మనకు క్లిక్ చేసిన ప్రింట్ అనేది వస్తుంది. సో అలా మనం డైలీ లైఫ్లో ఈ కామన్ రిసోర్సెస్ లైక్ ప్రింటర్స్ అండ్ సర్వర్స్ ద్వారా మనం కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం. సో కంప్యూటర్ నెట్వర్క్స్ మేక్ కమ్యూనికేషన్ మచ్ అండ్ మోర్ ఈజియర్ అండ్ మోర్ ఫాస్టర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంప్రూవ్ రిసోర్స్ షేరింగ్. సో ఈజీగా రిసోర్స్ షేరింగ్ అనేది మనకు జరుగుతుంది కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేయడం ద్వారా. సో ఆ కామన్ ఎగ్జాంపుల్ ఈజ్ ద మనం దగ్గర నియర్గా చాలా హోమ్స్లో జియో ఫైబర్ చాలానే యూజ్ చేస్తుంటారు. సో అవన్నీ కూడా వైఫైసే కాబట్టి సో హాస్టల్స్లో కూడా మినీ కాలేజ్లో కూడా రూటర్స్ ఉంటాయి. సో ప్రతి స్టూడెంట్ రూటర్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో అదంతా కూడా ఒక నెట్వర్కే. సో ఆ కామన్ ఎగ్జాంపుల్ ఇస్ వైఫై నెట్వర్క్ యూజ్ ఇన్ అవర్ కాలేజ్, హోమ్స్ అండ్ ఆఫీస్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇప్పుడు మనం ద మెయిన్ టాపిక్ ఆఫ్ అవర్ టీమ్ ద వైర్షార్క్ వెళ్ళిపోదాం. సో వైర్షార్క్ అంటే ఏంటి, అది దాని యొక్క హిస్టరీ ఏంటి, ప్రతి ఒక్కదానికి హిస్టరీ ఉంటుంది. సో దాని యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, ప్రతి ఒక్కటి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఆఫ్ వైర్షార్క్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ వైర్షార్క్ అది లాస్ట్ ఇయర్ 30th September 2022లో వైర్షార్క్ అనే అప్లికేషన్ని నెట్వర్క్ని అనలైజ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ప్లస్ క్రియేట్ 1998లో చేశారు అండ్ లాస్ట్ అప్డేట్ వాస్ డన్ ఆన్ 30th September 2022. అండ్ వైర్షార్క్ ఇస్ అ సాఫ్ట్వేర్ టూల్ which is used to monitor the network traffic through a network interface. ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా ఆ నెట్వర్క్ని ప్యాకెట్స్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటాయి కదా, క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి. సో ఆ ప్యాకెట్స్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనేది వైర్షార్క్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ అప్లికేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎస్, వైర్షార్క్ ఈజ్ లవ్డ్ ఈక్వల్లీ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఎంథూసియాస్ట్స్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. ఎందుకంటే నెట్వర్క్ అనేది అందరూ యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కరూ నెట్వర్క్ యూజ్ చేస్తారు. సో నాట్ ఓన్లీ దీస్ హూ ఆర్ ప్రెసెంట్ హియర్ లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఎంథూసియాస్ట్స్, మనం కూడా నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో మనందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ నెట్వర్క్లో ప్యాకెట్స్ ఎలా ట్రాన్స్మిషన్ జరుగుతాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే వైర్షార్క్ అనే అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్స్ పాపులారిటీ ఈజ్ సచ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ వైర్షార్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్ ఆర్ ఎసెన్షియల్ ట్రైట్ ఇన్ ఎ కంప్యూటర్ నెట్వర్కింగ్ రిలేటెడ్ ప్రొఫెషనల్. సో కంప్యూటర్ నెట్వర్కింగ్ ప్రొఫెషనల్లో ఈ వైర్షార్క్ అనే అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ నెట్వర్క్ అనలైజ్ చేయాలనుకున్నప్పుడు. సో ఈ వైర్షార్క్ అనేది అసలు ఎందుకు ఇంత పాపులర్ అంటే బేస్డ్ ఆన్ టూ. ఒకటి GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే యూజర్కి చాలా ఈజీగా అర్థం అవడం, విజిబుల్ కావడం, ప్లస్ దాన్ని ఈజీగా అసలు ఏంటి అనేది అనలైజ్ చేయగలరు ఈజీగా. సో అందుకు ఈ వైర్షార్క్ అనేది చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ టూల్.
సో అలా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్కి చాలా ఈజీగా అండర్స్టాండింగ్గా ఉంటుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ టూల్ వైర్షార్క్ అనేది చాలా యూస్ఫుల్ నెట్వర్క్ అనలైజేషన్లో. అండ్ ఇంకొకటి కమాండ్స్ కూడా చాలా ఈజీగా ఇవ్వచ్చు. సో మనం ఈ వైర్షార్క్ అనే టూల్ని కంప్యూటర్లో కమాండ్స్ యూస్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు నెట్వర్క్ అనలైజేషన్. బికాజ్ మనకు ప్రతి సిస్టమ్కి ఒక ఐపీ అడ్రస్ అని ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ని మనం వెరిఫై చేసుకోవచ్చు ఈ వైర్షార్క్ టూల్ అనలైజర్లో. సో అందుకు ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ టూల్ ఫర్ నెట్వర్క్ అనలైజింగ్ అండ్ ఇట్ ఆఫర్స్ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ స్టాండర్డ్స్. లైక్ మనం నెట్వర్క్ని డిఫరెంట్ ప్లేస్లో కనెక్ట్ చేయొచ్చు. లైక్ ల్యాబ్స్లో అయితే ల్యాబ్లో కనెక్ట్ చేస్తాం లోకల్ ఏరియా నెట్వర్క్, అండ్ ఫోన్స్కి వైఫై ద్వారా, ల్యాప్టాప్స్ రూటర్స్ ద్వారా. సో డిఫరెంట్గా కనెక్ట్ చేయొచ్చు. సో ఇది ఎలా కనెక్ట్ అయినాయి ఏంటి అనేది మొత్తం మనం వైర్షార్క్ సాఫ్ట్వేర్ టూల్లో మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ ఓపెన్ సోర్స్. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఎవరి ల్యాప్టాప్ అయినా డౌన్లోడ్ చేసుకొని దీన్ని వాడచ్చు. ప్లస్ నెట్వర్క్ అనలైజేషన్ ఈజీగా చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ అండర్స్టాండింగ్ అండ్ విత్ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ బ్యాకర్స్ అండ్ డెవలపర్స్. సో ఇది క్రియేట్ చేయడానికి చాలా డెవలపర్స్, చాలా బ్యాక్ ఎండ్స్ రిలేటెడ్ పర్సన్స్ చాలా కష్టపడ్డారు. సో ఆల్ ద నెసరీ కాంపోనెంట్స్ ఫర్ మానిటరింగ్, అనలైజింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్ ఆర్ ప్రెజెంట్. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ టు యూస్. సో నెక్స్ట్ అసలు ఈ వైర్షార్క్ అనేది ఏంటి అనేది ఇప్పుడు దాకా చెప్పాను. వాట్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వైర్షార్క్ అనేది. సో నెక్స్ట్ ఈ వైర్షార్క్ యొక్క హిస్టరీ ఏంటి అనేది చూస్తే, వైర్షార్క్ వాజ్ స్టార్టెడ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డెవలపింగ్ అ టూల్ ఫర్ క్లోజ్లీ అనలైజింగ్ నెట్వర్క్ ప్యాకెట్స్. సో నెట్వర్క్ని ప్యాకెట్స్ ద్వారా నెట్వర్క్లో ప్యాకెట్స్ జరుగుతాయని చెప్పాను కదా, క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి. సో ఈ వైర్షార్క్ యొక్క టూల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, డీటెయిల్డ్గా మనం ఒక నెట్వర్క్ని ప్యాకెట్స్, ఆ నెట్వర్క్లో ప్యాకెట్స్ ఎలా అనలైజ్ అవుతాయి అని చెప్పాలి అంటే వైర్షార్క్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇట్ వాస్ స్టార్టెడ్ బై గిరాల్డ్ కామర్స్ ఇన్ 1997. 1997 ఇయర్లో ఈ వైర్షార్క్ని యాక్చువల్గా స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ వైర్షార్క్ యాక్చువల్గా ఫస్ట్ నేమ్ వైర్షార్క్ అని పెట్టలేదు. ఇట్స్ ఇనిషియలీ నేమ్డ్ యాజ్ ఇథేరియల్ అనే పేరుతో ఫస్ట్ పిలవబడింది. ఇట్ వాజ్ ఇనిషియలీ రిలీజ్డ్ ఇన్ జూలై 1998. 1997లో వర్క్ చేయడానికి స్టార్ట్ చేసి 1998లో ఇది రిలీజ్ చేశారు. వర్షన్ 0.2.0. డ్యూ టు ద సపోర్ట్ ఇట్ గాట్ ఫ్రమ్ ద డెవలపర్ కమ్యూనిటీ. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేసి చేయాలి అంటే అంత చిన్న విషయం కాదు. సో డెవలపర్ కమ్యూనిటీ నుంచి చాలా సపోర్ట్ రావడం, తర్వాత చాలామంది నెట్వర్క్ అనలైజ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండడం ద్వారా ఇది ఫాస్ట్గా, ర్యాపిడ్గా, చాలా తక్కువ టైంలోనే లిటరలీ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 10 years, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years ఇది 0.2.0 నుంచి 1.0 వర్షన్కి డెవలప్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 2 years ఆఫ్టర్ ఇట్ వాజ్ నేమ్ టు వైర్షార్క్. తర్వాత ఇది ఇథేరియల్ అనే నేమ్ నుంచి వైర్షార్క్ డెవలప్ అయింది. నౌ వైర్షార్క్ ఇన్స్టాలేషన్ అండ్ యూస్. సింపుల్గా వైర్షార్క్ ఇన్స్టాలేషన్ అంటే ఏం లేదు, మీ విండోస్లో గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా ఒక వెబ్సైట్లో లైక్ వైర్షార్క్ అని చెప్పి కొట్టిన తర్వాత ఇన్స్టాలేషన్ వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు బేస్డ్ ఆన్ యువర్ విండోస్ వర్షన్ మనకు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్ జరుగుతుంది. తర్వాత పోర్టబుల్ యాప్, గో టు వైర్షార్క్ డౌన్లోడ్స్, రన్ ద ఎగ్జిక్యూటబుల్ అండ్ ఫాలో ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్లీట్ ద ఇన్స్టాలేషన్. సో ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ చెప్పే ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ సోర్స్. సో ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని నీట్గా ప్యాకెట్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటి నెట్వర్క్ అనలైజేషన్ ఈజీగా చేయొచ్చు. అండ్ ఫైనలీ ఇంటర్ఫేస్. వైర్షార్క్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది డౌన్లోడ్ అయిన తర్వాత అంటే, నేను మీకు చెప్పాను కదా, లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా ల్యాబ్స్తో కనెక్ట్ చేసుకుంటాం, తర్వాత రూటర్స్తో కనెక్ట్ చేసుకుంటాం, తర్వాత వైఫైతో కనెక్ట్ చేసుకుంటామని. సో ఇలా మన ల్యాప్టాప్ కావచ్చు, మన పీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ నెట్వర్క్స్ ఉన్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద వైర్షార్క్ ఆఫ్టర్ ఓపెనింగ్ ద వైర్షార్క్ వెబ్ అప్లికేషన్. సో లోకల్ ఏరియా కనెక్షన్ ఉన్నాయి కనిపిస్తుంది మీకు. లోకల్ ఏరియా కనెక్షన్ 12, 11, 10 అలా డిఫరెంట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎందుకు వైఫై సెలెక్ట్ అయిందంటే, నేను మీకు చూపించడానికి వైఫైని కనెక్ట్ చేసుకొని వాడుతున్నాను. సో ప్రెసెంట్ వైఫై అయితే సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వర్చువల్ బాక్స్ హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ అనేది ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్యాప్చర్ ఫిల్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఏమైనా ఫిల్టర్ చేయొచ్చు అనేది నెక్స్ట్ తెలుసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా అబౌట్ ద వైర్షార్క్ టూల్ అండ్ వాట్ ఇస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద వైర్షార్క్. నెక్స్ట్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్స్పెక్ట్ HTTP ట్రాఫిక్ యూజింగ్ వైర్షార్క్ అనేది నా టీమ్మేట్ నజీమా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Let's start our first experiment.
ఇన్స్పెక్ట్ హెచ్టిటిపి ట్రాఫిక్ యూజింగ్ వైట్ షార్ట్. అంటే మనం దేని ఇన్స్పెక్ట్ చేస్తాం? ఇన్స్పెక్ట్ అంటే ఏంటి? వెరిఫై చేయడం అలాగా. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే దీన్ని ఒక కమ్యూనికేషన్ ప్రోటోకాల్గా యూజ్ చేస్తాం మనం. వేటి మధ్యలో? వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ప్రోటోకాల్గా దీన్ని యూజ్ చేస్తాం. అంటే వెబ్ బ్రౌజర్ నుండి మనం ఏదైనా రిక్వెస్ట్ పంపించినాం అనుకో క్లయింట్కి, ఆ మధ్య ఏమేమి జరుగుతుంది అనేది అనలైజ్ చేసి మనకు చెప్తుంది అనమాట హెచ్టిటిపి. అందుకోసం మనం ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ని ఇందులో యూజ్ చేస్తాం వైట్ షార్ట్లో. అది ఎలా యూజ్ చేస్తామని మనం ముందు తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ హెచ్టిటిపి? హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్. ముందుగా చెప్పినట్టుగా మనం వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్ మధ్య కమ్యూనికేషన్ని ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్ అని మనకు చెప్తుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఆ రెండింటి మధ్య డేటా అనేది. తర్వాత whenever we open a website, the browser sends on an HTTP request. అంటే మనం ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఏదో ఒక లింక్ మనం ఓపెన్ చేయాలి అనుకుని వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేసామనుకో, ఫస్ట్ అది వెబ్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. తర్వాత వెబ్ సర్వర్ అనేది అందులో ఉన్న అన్ని డేటాని అనలైజ్ చేసుకొని యూజర్ అదే క్లయింట్ పంపించిన డేటాని తీసుకొని దాన్ని రెస్పాన్స్గా తర్వాత వెబ్ బ్రౌజర్కి పంపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ http://ssl.com అనేది మనం ఎంటర్ చేసాం వెబ్ బ్రౌజర్. తర్వాత అది ఏం చేస్తుంది? బ్రౌజర్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది సర్వర్కి, అంటే నాకు ఈ లింక్ అప్పుడు పంపించిన తర్వాత వెబ్ పేజ్ అనేది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత వాట్ ఈజ్ వైట్ షార్ట్? వైట్ షార్ట్ అంటే ఏంటి? వైట్ షార్ట్ ఈజ్ అ నెట్వర్క్ ప్యాకెట్ అనలైజర్ దట్ క్యాప్చర్స్ అండ్ డిస్ప్లేస్ నెట్వర్క్ ట్రాఫిక్ ఇన్ రియల్ టైం. అంటే అది ఒక నెట్వర్క్ ప్యాకెట్ అనలైజర్. అంటే డేటా ప్యాకెట్స్ అంటే ఇప్పుడు మనకి ఒకేసారి బ్రౌజర్ అడిగింటారు, అదే క్లయింట్ అడిగింటాడు సర్వర్ని ఒక రిక్వెస్ట్ పంపించింటాడు కదా, అది డైరెక్ట్గా పంపించడానికి పెద్ద ఫోటోలు ఒకేసారి పంపించలేదు కాబట్టి డేటా ప్యాకెట్స్గా అది స్లైసింగ్ చేసి పంపిస్తూ ఉంటుంది. అంటే ఒక సర్వర్కి బ్రౌజర్కి మధ్య ఎన్ని డేటా ప్యాకెట్స్ ఉన్నాయి అని చెప్పి ఇది చెప్తుంది అనమాట. వైట్ షార్ట్ అనేది మనకు చూపిస్తుంది ఎన్ని డేటా ప్యాకెట్స్ సెండ్ చేస్తుంది అని చెప్పి. It helps us understand how devices communicate over a network by showing every packet that is sent and received. ఇలాగా ఎన్ని ప్యాకెట్స్ పంపిస్తుంది దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వైట్ షార్ట్లో చూడొచ్చు మనం. ఇంతకుముందు మన టీమేట్ స్టూడెంట్స్ చెప్పాడు కదా, అలాగా వైట్ షార్ట్లో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మన ల్యాప్టాప్ లేదా మీరు ఏ డివైస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో దానికి తగ్గట్టుగా వైఫై లేదా లోకల్ ఏరియా కనెక్షన్లో కనెక్షన్ ఇచ్చుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు రియల్గా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇలా వస్తుంది వైట్ షార్ట్ ఓపెన్ అవ్వగానే. ఇందులో మనకి ఏది కనెక్షన్ వస్తుందో అది కనెక్షన్ చేసుకుంటాం. డబల్ ట్యాప్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్కి ఎన్ని ప్యాకెట్స్ అయితే డేటా ప్యాకెట్స్ సెండ్ అవుతున్నాయి ఇక్కడ అవన్నీ ఫ్లో అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇలా కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటాయి డేటా ప్యాకెట్స్ అనేవి. తర్వాత ఏదైనా ఒక బ్రౌజర్లో నెవర్ SSL అనేది సెర్చ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పైన చూపిస్తుంది నాట్ సెక్యూర్ అని. నాట్ సెక్యూర్ అనేది పైన చూపిస్తుంది, అంటే దీంట్లో ఎస్ అనేది యూజ్ చేయలేదు, జస్ట్ HTTP అని పెట్టాలి కాబట్టి ఇది నాట్ సెక్యూర్ యాప్ అని. ఇప్పుడు మనం ఇది ఓపెన్లో పెట్టుకోగానే వైట్ షార్క్ అనేది ఓపెన్ చేస్తాం. ఇక్కడ డేటా ప్యాకెట్స్ అనేవి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం స్టాప్ చేసేస్తాం అనుకో, రెడ్ బటన్ స్టాప్ చేసి స్టాప్ అయిపోతాయి. తర్వాత మనకి వెబ్ పేజ్ అనేది లోడ్ అయిన తర్వాత స్టాప్ ద ప్యాకెట్ క్యాప్చర్, అంటే ఇప్పుడు మనం వైట్ షార్ట్లో స్టాప్ చేసేసాం కదా డేటా ప్యాకెట్స్ అనేది. తర్వాత ఇంకా డిస్ప్లే ఫిల్టర్ బార్ టైప్, మనం డిస్ప్లే ఫిల్టర్లో టైప్ చేయాలి HTTP అనేది. తర్వాత అక్కడ HTTP డేటా ప్యాకెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ అప్లై డిస్ప్లే ఫిల్టర్. HTTP ప్యాకెట్ అని సెర్చ్ చేయగానే HTTP ప్యాకెట్స్ ఏవేవి ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా ఇవి ప్యాకెట్స్ మాత్రమే వెబ్ బ్రౌజర్కి మధ్య వెబ్ సర్వర్ రెండింటి మధ్య డేటా ప్యాకెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయండి. ఎలాగైతే ఇక్కడ మనం క్లిక్ చేసామో నెవర్ SSL ఈ వెబ్సైట్
నుండి అక్కడ మనం ఇది సోర్స్ అన్నమాట. ఇక్కడ నుండి ఇప్పుడు వైట్ షార్క్ అనేది డెస్టినేషన్. ఈ రెండింటి మధ్య ఎన్ని డేటా ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి హెచ్టిటిపితో అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది ఇవన్నీ. తర్వాత ద ఫిల్టర్ డిస్ప్లే ఓన్లీ హెచ్టిటిపి ప్యాకెట్స్, అది హెచ్టిటిపి ప్యాకెట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. మేకింగ్ ఇట్ ఈజీ టు అనలైజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్రౌజర్ అండ్ ద సర్వర్. కాబట్టి బ్రౌజర్కి సర్వర్కి మధ్య ఎన్ని డేటా ప్యాకెట్స్ ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తుంది మనకి. కాబట్టి నెట్వర్క్ అనలైజర్ ప్రోటోకాల్ ఎందుకు అంటామంటే ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు ఎన్ని డేటా ప్యాకెట్స్ అనేవి సెండ్ అవుతూ ఉన్నాయి బ్రౌజర్ నుండి సర్వర్కి అని ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ అదే చూపిస్తుంది. తర్వాత అండర్స్టాండింగ్ హెచ్టిటిపి కమ్యూనికేషన్ అంటే హెచ్టిటిపి అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుంది బ్రౌజర్కి సర్వర్కి మధ్య అని తెలుసుకుందాం. ముందు వెన్ ఏ యూజర్ ఓపెన్స్ ఏ వెబ్సైట్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ మనం ఎవరైనా సరే యూజర్ అనే వాళ్ళు బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. తర్వాత ద బ్రౌజర్ సెండ్స్ అండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ద సర్వర్. మనం ఏదైతే బ్రౌజర్లో లింక్ అనేది ప్లేస్ చేస్తామో అది రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపిస్తుంది. బ్రౌజర్లో పెట్టిన లింక్ అనేది అది రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపిస్తుంది. తర్వాత ద సర్వర్ రిసీవ్స్ ద రిక్వెస్ట్. సర్వర్ అనేది వాళ్ళు వెబ్ బ్రౌజర్ పంపించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ద సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అంటే దానిలో ఉన్న వెబ్ పేజెస్ అన్నింటినీ అనలైజ్ చేసి యూజర్ పంపించిన వెబ్సైట్ ఏది అని అనలైజ్ చేసి తర్వాత అదే దానికి పంపిస్తుంది, బ్రౌజర్కి రెస్పాండ్ అవుతుంది. ద సర్వర్ సెండ్స్ అండ్ హెచ్టిటిపి రెస్పాన్స్ బ్యాక్ టు ద బ్రౌజర్ అంటే బ్రౌజర్ ఏదైతే అడిగారో అది సర్వర్ అన్నింటిలో అనలైజ్ చేసి అదే లింక్ని తర్వాత బ్రౌజర్కి రెస్పాండ్ అవుతుంది. ద బ్రౌజర్ డిస్ప్లేస్ ద వెబ్ పేజ్ టు ద యూజర్. ఆ బ్రౌజర్ అనేది యూజర్కి వెబ్ పేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలా కింద చిన్న ఫ్లో చార్ట్ ఇచ్చారు, సింపుల్ ఫ్లో. బ్రౌజర్ ఫస్ట్ బ్రౌజర్ అనే వాళ్ళు హెచ్టిటిపికి రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ రిక్వెస్ట్ని వెబ్ సర్వర్ యాక్సెప్ట్ చేసి అందులో నుంచి అనలైజ్ చేసి ఆ వెబ్ పేజ్ని హెచ్టిటిపికి రెస్పాండ్ ఇస్తుంది. ఆ రెస్పాండ్ ఇచ్చిన దాన్ని బ్రౌజర్ యూజర్కి డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇక్కడ కంక్లూజన్ ఏది అంటే యూజింగ్ వైట్ షార్క్ వీ కెన్ క్యాప్చర్ అండ్ ఇన్స్పెక్ట్ హెచ్టిటిపి ట్రాఫిక్ బిట్వీన్ ఏ క్లయింట్ అండ్ ఏ సర్వర్. కాబట్టి మనం వైట్ షార్క్ యూజ్ చేసుకొని ఇలాగ ఒక బ్రౌజర్ నుండి ఒక సర్వర్కి మధ్య ఎన్ని డేటా ప్యాకెట్స్ ట్రాన్స్మిట్ అయ్యాయని ఇలా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. అంటే అవి నార్మల్గా చాలా ప్యాకెట్స్ ఉంటాయి, ఎన్ని కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటాయి. కానీ మనకు కావాల్సిన ఒక వెబ్సైట్ నుండి ఎన్ని డేటా ప్యాకెట్స్ ఉన్నాయి స్పెసిఫిక్ అవి మాత్రమే కావాలంటే ఇలా వైట్ షార్క్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. బై అప్లైయింగ్ ద హెచ్టిటిపి డిస్ప్లే ఫిల్టర్. మనకి హెచ్టిటిపి ఫిల్టర్ కావాలి కాబట్టి ఫస్ట్ డిస్ప్లే ఫిల్టర్లో హెచ్టిటిపి అని సెర్చ్ చేశాను. కాబట్టి హెచ్టిటిపితో ఏవేవి ట్రాన్స్మిట్ అవుతున్నాయని చెప్పి అవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వీ కెన్ ఈజీలీ వ్యూ హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. అండర్స్టాండ్ హౌ వెబ్సైట్ కమ్యూనికేట్, అనలైజ్ నెట్వర్క్ ట్రాఫిక్ ఫర్ లర్నింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ పర్పసెస్. ఇలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎక్స్పెరిమెంట్ని మా టీమ్మేట్ అనుష ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Inspect HTTP traffic from a given IP address using Wireshark. Introduction. In a network, many devices communicate with different services at the same time. For example, ఇప్పుడు మనకు ఒక వైఫై ద్వారా 2-3 systems అనేది కనెక్ట్ అవుతుంది. If we capture all the network traffic, it becomes difficult to identify the packets of a particular device. ఎన్ని డివైస్ కనెక్టెడ్ అనేది మనం చూస్తాము, దానికి పర్టికులర్గా ఎంత డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం చూద్దాం. Wireshark allows us to filter HTTP traffic from a specific IP address, making network analysis simple and efficient. ఇప్పుడు వైట్ షార్క్ ద్వారా మనం ఒక ఐపీ అడ్రస్ని స్పెసిఫై చేసి దాని ద్వారా ఎంత నెట్వర్క్ ప్యాకెట్స్ అనేది ఉన్నాయి, ఎంత ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఐపీ అడ్రస్ అంటే ఏంటి? అండ్ ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఈజ్ ఏ యునైటెడ్ న్యూమరికల్ అడ్రస్ అసైన్ టు ఎవ్రీ డివైస్ కనెక్టెడ్ టు ఎ నెట్వర్క్. ఇట్ ఐడెంటిఫైస్ అండ్ సోర్స్ ద డెస్టినేషన్ ఆఫ్ ఏ డేటా ప్యాకెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్కి, మొబైల్కి ఒక్కొక్క దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది, లైక్ సర్వర్కి దానికంటూ స్పెసిఫిక్గా ఒక ఐపీ నెంబర్ అనేది ఉంటుంది. లెటెస్ట్ షో నెక్స్ట్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది అసలు ఎందుకు ఫిల్టర్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటంటే ఫిల్టర్ చేయడం వల్ల మనకు మానిటర్ ద నెట్వర్క్ యాక్టివిటీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ డివైస్, దాని యొక్క నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూస్తాము. ఇంకా అన్నెసెసరీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా మనం హైడ్ చేస్తాం అంతే. అనలైజ్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్, ఆ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది చెక్ చేస్తాం. ట్రబుల్ షూట్ నెట్వర్క్ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయడానికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూవింగ్ ప్యాకెట్స్ ఫ్రమ్ ఆల్ ద
devices, we can focus only one device. అన్నింటినీ డివైస్ చెక్ చేయడం బదులు ఓన్లీ మనం ఫిల్టర్ చేసి ఒక దాంట్లో చెక్ చేస్తే దాని ద్వారా మనకి ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Now, how to inspect HTTP traffic from a given IP address. ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి అనేది చెక్ చేద్దాం ఒకసారి. Open Wireshark and select the active network interface. Next, start the capturing packets. Generate HTTP traffic by opening a website such as http://narrowssl.com. Stop the capture. Apply the following display. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వైర్షార్క్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న మనం ఐపీ అడ్రస్ని సెలెక్ట్ చేసి దాన్ని సెర్చ్ చేస్తే మనకు అక్కడ ఉండేవన్నీ వ్యూ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం http and ip.src = 192.168.1.10. ఇప్పుడు ఇది ఒక ఐపీ అడ్రస్ అన్నమాట. దీన్ని మనం సెర్చ్ చేస్తే అక్కడ ఉండే ఎలా ఏమేమి ఉన్నాయి అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సిరీస్ మనం అక్కడ ఐపీ అడ్రస్ అనేది సెర్చ్ చేసాం కాబట్టి మనకి ఏమేమి ఉన్నాయి అక్కడ అనేసి ఆ ఐపీ అడ్రస్ యొక్క డేటా ప్యాకెట్స్ అనేది మనకి వ్యూ అయినాయి. సో చూడండి అక్కడ మనకి ఇవి ఉన్నాయి. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఏం లేవు, ఓన్లీ మనకు కావాల్సిన పర్టికులర్ ఒకటే మనకి వ్యూ అవుతుంది. బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు దీని ద్వారా మనం ఏమేమి కావాలి ఎక్స్ట్రా లేకుండా, ట్రబుల్ లేకుండా ఓన్లీ యూస్ఫుల్ అయ్యేది ఒకటే తీసుకోవచ్చు. యూస్ఫుల్ ఫర్ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ లేకుండా చెక్ చేసుకోవచ్చు. కంక్లూజన్ ఏంటంటే వైర్షార్క్ allows us to inspect HTTP traffic from a specific IP address using and displaying filters. ఇప్పుడు దాని ద్వారానే ఇప్పుడు ఐపీ అడ్రస్ ద్వారా పెట్టడం వల్లనే మనకి అదర్స్ లేకుండా మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఒకటే డిస్ప్లే అవుతుంది. This feature helps us network administrators and students handle the communication of a single device without being distracted by traffic from the other devices. Other devices నుంచి ఒక్కొక్క దాని నుంచి ఎలా అనేది జరుగుతుంది, డేటా ప్యాకెట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తుంది అనేది మనం దీంట్లో చూసుకోవచ్చు బై యూజింగ్ ఐపీ అడ్రస్. మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చూసాం, తర్వాత 3 ఎక్స్పెరిమెంట్స్ చూసాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ HTTP ఫిల్టర్, సెకండ్ ఎక్స్పెరిమెంట్ HTTP ఫిల్టర్ along with specific IP address, third experiment rejection of packets, that means hiding of packets. Fourth experiment monitor Apache and MySQL network traffic using Wireshark. Apache and MySQL are two important components used in web application. Apache is a web server that receives HTTP requests from client and sends a web page as a responses. Apache అనేది మనం అదొక వెబ్ సర్వర్ అన్నమాట. క్లయింట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు Apache అనేది రిసీవ్ చేసుకొని క్లయింట్కి ఆ రిక్వెస్ట్కి సంబంధించిన డేటాని సెండ్ చేస్తుంది. అదే Apache. MySQL is a database server that stores and manages application data. ఇంతవరకు మనం వెబ్ సర్వర్స్ని యూజ్ చేసి అపాచీలో ఎలా డేటా అనేది డేటా ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్మిషన్ అవుతుందో చూసాం. అలాగే ఓన్లీ వెబ్ సర్వర్సే కాదు కదా, మనం MySQL, VS Code అలాంటి కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటాం. అందులో కూడా మనం ఎలా ఇప్పుడు MySQL అనేది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం, డేటాని స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ with the SQL server to proceed this task, we are executing 2 queries. I executed these 2 queries, show databases, select version. After execution of these 2 queries, my SQL package for these 2 queries are captured in the Wireshark. నేను MySQL 80 సర్వర్ ద్వారా 2 queriesని రన్ చేశాను. ఇక్కడ Wiresharkలో ఆ 2 queries రన్ చేసిన ట్రాన్స్మిషన్ ప్యాకెట్ ఆఫ్ డేటాని ఎలా ట్రాన్స్మిషన్ జరిగింది
In a network, there may be many situations. We need to stop communication with a particular device or a server. మన నెట్వర్క్లో చాలా సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి. అటువంటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనము స్టాప్ చేయాలన్నా లేకపోతే అవాయిడ్ చేయాలన్నా కానీ ఈ యొక్క ప్యాకెట్ రిజెక్షన్ అనేది వాడుతున్నాం అన్నమాట. దీన్ని ఎలా చేయగలం అనేది ఒకసారి చూద్దాం. దిస్ కెన్ బి డన్ బై రిజెక్షన్ ప్యాకెట్స్ సెండ్ టు స్పెసిఫిక్ ఐపీ అడ్రస్. దీన్ని ఎలా అచీవ్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్కి ఆ ప్యాకెట్స్ వెళ్తుంటాయి కదా, జస్ట్ వాటిని రిజెక్ట్ చేసి మనము దీన్ని అచీవ్ చేయగలం అన్నమాట. దీంట్లో రిజెక్షన్ అంటే మనం వాటిని పర్మనెంట్గా డిలీట్ చేస్తామని కాదనమాట, జస్ట్ హైడింగ్ దట్ ప్యాకెట్స్ అనమాట. అంటే ఆ ప్యాకెట్స్ వస్తుంటాయి కదా, దట్ మీన్ అంటే ఎలా చెప్పాలంటే ఈ వైట్ షార్క్ అనేది అనలైజ్ చేస్తుంది కదా, జస్ట్ ఆ ప్యాకెట్స్ని జస్ట్ వాటిని జస్ట్ బ్లాక్ చేస్తాం అనమాట, ఆ స్పెసిఫిక్ ప్యాకెట్స్ వాటికి. అంటే ఆ ఐపీఎస్ వాటి వరకే మనం ఆ ప్యాకెట్స్ని జస్ట్ అలా హైలైట్ పెడతాం. నెక్స్ట్ దీనివల్ల మనకి ఓకే రిజెక్టింగ్ ప్యాకెట్స్ ఇంప్రూవ్స్ ద నెట్వర్క్ సెక్యూరిటీ, ప్రివెంటింగ్ అన్వాంటెడ్ ఆర్ అన్ఆథరైజ్డ్ కమ్యూనికేషన్స్. దీనివల్ల దీని రిజెక్ట్ చేయడం వల్ల మనకి నెట్వర్క్ సెక్యూరిటీ పెరుగుతుంది. అలాగే అంటే అన్ఆథరైజ్డ్ వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయలేదు. నెక్స్ట్ వాట్ ఈస్ ప్యాకెట్ రిజెక్షన్? Packet rejection is a process of blocking network packets from reaching a specific destination IP address. అంటే స్పెసిఫిక్ అంటే డెస్టినేషన్ IP అడ్రస్ ఉంటుంది కదా, ఆ డెస్టినేషన్ ప్యాకెట్ ఆ డెస్టినేషన్ వెళ్ళేది వంటి నెట్వర్క్ ప్యాకెట్స్ని జస్ట్ వాటిని మనం బ్లాక్ చేయడం అంటేనే ప్యాకెట్ రిజెక్షన్. When packet is sent, the firewall checks the destination IP address. ఒక ప్యాకెట్ సెండ్ చేయగానే ఆ ఫైర్వాల్ అనేది ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ని చెక్ చేస్తుంది. ఇఫ్ ద ఐపీ అడ్రస్ ఇస్ బ్లాక్డ్, ద ఫైర్వాల్ రిజెక్ట్ ద ప్యాకెట్. ఐపీ అడ్రస్ అనేది బ్లాక్ అయి ఉంటే ఆ ఫైర్వాల్ అనేది ఆ ప్యాకెట్స్ ని రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ద కమ్యూనికేషన్ ఇస్ స్టాప్. అలా రిజెక్ట్ చేసిన ప్యాకెట్స్ ని ఏమవుతుందంటే అప్పుడు కమ్యూనికేషన్ వాటి మధ్య స్టాప్ అవుతుంది. Why packet rejects? Rejecting packets is useful for blocking unwanted devices or servers. అంటే అన్వాంటెడ్ డివైసెస్ ని అలాగే సర్వర్స్ ని మనం బ్లాక్ చేయడం కోసం ఈ రిజెక్ట్ ప్యాకెట్స్ అనేది వాడతాం. అలాగే ప్రొటెక్టింగ్ ద నెట్వర్క్ ఫ్రమ్ ద మెలిషియస్ ట్రాఫిక్. అంటే కొన్ని ఎక్కువ ట్రాఫిక్ నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రిజెక్షన్ ప్యాకెట్స్ అనేవి వాడతాం. అలాగే ఇంప్రూవింగ్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ పెంచడానికి కూడా ఈ యొక్క నెట్వర్క్ ప్యాకెట్ రిజెక్షన్ ని వాడతాం అన్నమాట. అలాగే ప్రివెంటింగ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే యాక్సెస్ లేని వాళ్ళు దాన్ని ఆ ప్యాకెట్స్ని యాక్సెస్ చేసుకోకుండా కూడా ఇవన్నీ ఇలా కూడా వాడతాం. జస్ట్ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం ఎప్పుడైనా ఒక డిజ్నీ హాట్స్టార్ ఉంది, కొంతమంది మటుకే యాక్సెస్ చేయరు. అంటే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో జస్ట్ వాళ్ళ మటుకే యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఇది వాళ్ళు చెప్పరు. స్టెప్స్. ఓపెన్ వైట్ షార్క్. అంటే వైట్ షార్క్ ఉంది కదా, ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే దాంట్లో మనము వైఫై ఆర్ ఈథర్నెట్కి కనెక్ట్ అయ్యాము. అప్పుడు మనం మీరు వైఫై కనెక్ట్ అయితే వైఫై ఆర్ ఈథర్నెట్కి కనెక్ట్ అయితే ఈథర్నెట్ ఆ నెట్వర్క్ ఓపెన్ చేస్తాం. అప్పుడు ఎలా అవుతుందంటే ఆ నెట్వర్క్లో ఉన్న ప్యాకెట్స్ అనేవి అనలైజ్ ఇలా ఓపెన్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు టాప్లో ఫిల్టర్ బార్ ఉంది. ఆ ఫిల్టర్ బార్కి వెళ్ళేసి మీరు ఏ డెస్టినేషన్కి వెళ్తే ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉందో దాన్ని ఐపీ అడ్రస్ని అక్కడ టైప్ చేయాలి. లైక్ ఎలా అంటే నాట్ అడ్రస్ ఈక్వల్ టు ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. అప్పుడు ఏమవుతుందంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళే ఆ ఐపీ అడ్రస్ డెస్టినేషన్ వెళ్ళేది ప్యాకెట్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ రిజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ నాట్ డిలీటింగ్ దట్ ప్యాకెట్స్, జస్ట్ హైడింగ్ ద ప్యాకెట్స్ అన్నమాట. ఆ ప్యాకెట్స్ని మనం జస్ట్ హైడ్ చేస్తాం ఈ వైట్ షార్క్ అనలైజర్. నెక్స్ట్ కంక్లూజన్. రిజెక్టింగ్ ప్యాకెట్స్ టు a given IP address is an important network security technique. Packet selection IP address అనేది ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ సెక్యూరిటీ టెక్నిక్ అన్నమాట. Although White Shot cannot block the packets, it helps us monitor and analyze the block communication. అంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఇదే బ్లాక్ చేయడం అంటే నాట్ పర్మనెంట్లీ డిలీట్, అంటే బ్లాక్ చేయలేము
ఏదైనా ఒక నెట్వర్క్లో సంథింగ్ ఏదైనా ఒక ట్రాన్స్మిటర్ బ్లాక్ చేయడం, జస్ట్ అవి వెళ్తుంటాయి, జస్ట్ వాటిని మనం హైడ్ చేస్తున్నాం, వాటిని మనం రిజెక్ట్ చేయలేము, అలాగే పర్మనెంట్గా డిలీట్ కూడా చేయలేము అన్నమాట. ఇట్ హెల్ప్ us టు మానిటర్ అండ్ అనలైజ్ ద బ్లాక్డ్ కమ్యూనికేషన్. ఆ యొక్క బ్లాక్డ్ కమ్యూనికేషన్ని అలాగే దాన్ని మానిటర్ చేయడానికి జస్ట్ అనలైజ్ చేయలేము. ఫైర్వాల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజెక్టింగ్ ప్యాకెట్స్. ఈ ఫైర్వాల్స్ ఎలా అంటే జస్ట్ వాటికి మన పైన ఓకే చూడండి ఆ డెస్టినేషన్ అడ్రస్ ఇచ్చాం కదా, ఆ ఫైర్వాల్స్ అనేది ఆ డెస్టినేషన్ అడ్రస్ బేస్ చేసుకుని దాన్ని ఆ ప్యాకెట్స్ని రిజెక్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్ట్ ద నెట్వర్క్ ఫ్రమ్ ద అన్ఆథరైజ్డ్ నెట్వర్క్. అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది నెట్వర్క్ ఎలా అంటే త్రూ ఆ IP అడ్రస్ ద్వారా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని అంటే యాక్సెస్ ఇవ్వదన్నమాట, అలా ప్రొటెక్ట్ చేస్తుంది.